ఐసీసీ 3 క్రికెట్ రూల్స్లో మార్పులు చేయబోతుంది. అండ్ ఈ రూల్స్ ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయో డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో ఈ వీడియోలో అయితే మనం ఆ 3 రూల్ చేంజెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆల్సో ఈ మార్పులు గేమ్ను ఎలా ఎఫెక్ట్ చేస్తాయో కూడా చూద్దాం. సో ముందుగా మనం మాట్లాడుకోబోయే 3 రూల్ చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఇది వన్డే క్రికెట్కి సంబంధించి. అంటే ప్రజెంట్ వన్డే క్రికెట్లో 50 ఓవర్లు బౌలింగ్ చేయడానికి 2 కొత్త బాల్స్ని యూజ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఐసీసీ ఈ 2 న్యూ బాల్ రూల్ విషయంలో ఒక మార్పుని తీసుకొచ్చారు. ఇక సెకండ్ వన్ చూసుకుంటే కంకషన్ సబ్ గురించి. సో రీసెంట్గా కంకషన్ సబ్ విషయంలో చాలా కాంట్రవర్సీలు చూసాం. మేలీ శివం దూబేకి రీప్లేస్మెంట్గా హర్షిత్ రాణాని తీసుకొచ్చినప్పుడు ఒక పెద్ద డిబేటే చూసాం. అలాగే ఇంకా మరికొన్ని సందర్భాల్లో కూడా ఈ కంకషన్ సబ్ విషయంలో కొన్ని కాంట్రవర్సీలు అయితే చూసాం. సో ఇప్పుడు వాటన్నింటికి అండ్ కార్డు వేస్తే ఐసీసీ ఒక మార్పు చేశారు ఈ రూల్ విషయంలో. అండ్ థర్డ్ రూల్ చేంజ్ చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బౌండరీ క్యాచింగ్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మేలీ మీకు ఎప్పటికీ మైకేల్ నేసర్ బౌండరీ లైన్ దగ్గర పట్టిన క్యాచ్ గుర్తుండే ఉంటుంది. బౌండరీ లైన్ బయట బన్నీ ఆఫ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. అండ్ ఆ టైంలో ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. దీంతో ఇప్పుడు ఐసీసీ ఈ బౌండరీ క్యాచింగ్ రూల్ విషయంలో కూడా మార్పు తీసుకురాబోతున్నారు. సో మనమైతే ఈ వీడియోలో ఈ 3 రూల్ చేంజెస్ గురించి చాలా డీప్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ముందుగా వన్డే ఫార్మాట్లో మారబోయే 2 న్యూ బాల్ రూల్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ చూసుకుంటే వన్డే ఫార్మాట్లో బౌలింగ్ టీం తమ 50 ఓవర్స్ను 2 బాల్స్తో వేస్తున్నారు. అంటే ఒక ఎండ్ నుండి బౌలర్స్ ఒక బాల్తో బౌలింగ్ చేస్తుంటే అదర్ ఎండ్ నుండి వేరే బాల్తో బౌలింగ్ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి గ్రౌండ్కు 2 ఎండ్స్ ఉంటాయి. అండ్ 2 ఎండ్స్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మీరు నరేంద్ర మోడీ స్టేడియం విషయానికి వస్తే ఒకటి అదాని అండ్ ఇంకోటి రిలయన్స్ అండ్. అదే మిగతా కొన్ని గ్రౌండ్స్ విషయానికి వస్తే స్టేడియం అండ్ అలాగే పెవిలియన్ అండ్ అని చెప్పి 2 ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి గ్రౌండ్ కూడా 2 బౌలింగ్ ఎండ్స్ ఉంటాయి. అండ్ వీటిలో చూసుకుంటే బౌలింగ్ టీం ఒక ఓవర్ను ఒక ఎండ్ నుండి వేస్తే నెక్స్ట్ ఓవర్ను ఆపోజిట్ ఎండ్ నుండి వేస్తారు. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ ఓవర్ను స్టేడియం ఎండ్ నుండి వేస్తే నెక్స్ట్ ఓవర్ను పెవిలియన్ ఎండ్ నుండి వేస్తారు. సో ఈ విధంగా ప్రతి ఓవర్కి బౌలింగ్ ఎండ్ అనేది ఆల్టర్నేటివ్గా మారుతూ ఉంటుంది. బ్యాట్స్మెన్ స్ట్రైక్ అయితే మారరు. అండ్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని 2 న్యూ బాల్స్ యొక్క రూల్ చూసుకుంటే ఒక ఎండ్ నుండి బౌలింగ్ చేసినప్పుడు ఒక బాల్ని యూజ్ చేస్తారు, ఆపోజిట్ ఎండ్ నుండి బౌలింగ్ చేసినప్పుడు వేరే బాల్ని యూజ్ చేస్తారు. అంటే ఆడ్ నెంబర్ వచ్చే ఓవర్స్ అని ఒక బాల్తో బౌలింగ్ చేస్తే ఈవెన్ నెంబర్ వచ్చే ఓవర్స్ అని మరో బాల్తో బౌలింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రజెంట్ వన్డే ఫార్మాట్లో 50 ఓవర్స్ను ఇలా 2 న్యూ బాల్స్తో వేస్తున్నారు. అండ్ రూల్ని అయితే ఖచ్చితంగా ప్రతి టీం పాటించాలి. మేము వరుసగా 2 ఓవర్లు ఒకే బాల్తో వేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా ఓవర్ వరకు బాల్ మారుస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు ఐసీసీ చూసుకుంటే ఈ రూల్ విషయంలో మార్పు తీసుకొచ్చింది. ఇకపై 2 బాల్స్ వాడాలనేది కేవలం 34th ఓవర్ వరకు మాత్రమే లిమిట్ అయి ఉంటుంది. అంటే బౌలింగ్ చేసే టీం 34 ఓవర్ ముగిసే వరకు 2 బాల్స్తో బౌలింగ్ చేయాలి. విచ్ మీన్స్ ఫస్ట్ ఓవర్ను ఒక బాల్తో వేస్తే సెకండ్ ఓవర్ను వేరే బాల్తో వేయాలి. అండ్ థర్డ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ ఏ బాల్తో వేశారో ఆ బాల్తో వేయాలి. అలాగే ఫోర్త్ ఓవర్ సెకండ్ ఓవర్ ఏ బాల్తో వేశారో ఆ బాల్తో వేయాలి. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్గా 17 ఓవర్లు ఒక బాల్తో వేస్తే మరో 17 ఓవర్లు వేరే బాల్తో వేస్తారు. అండ్ దెన్ ఆ తర్వాత 35 ఓవర్ నుండి చూసుకుంటే ఇక నుండి టీమ్ చాయిస్ ఉండబోతుంది. అంటే 2 ఎండ్స్ నుంచి 2 డిఫరెంట్ బాల్స్తో కంటిన్యూ అవుతారా లేకపోతే ఒకే బాల్తో కంటిన్యూ అవుతారా అనేది టీమే డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 34th ఓవర్ తర్వాత 2 బాల్స్ని కంటిన్యూ చేయాలనుకుంటే సేమ్ ఫార్మాట్లో మ్యాచ్ వెళ్ళిపోతుంది. లేదు ఒకే బాల్తో వెళ్ళాలనుకుంటే 35 ఓవర్ నుండి 50 ఓవర్ వరకు మొత్తం ఈ 16 ఓవర్లు కూడా ఒకే బాల్తో వేస్తారు. విచ్ మీన్స్ బౌలింగ్ టీం తమకు కేటాయించిన 50 ఓవర్స్లో ఒక బాల్తో 33 ఓవర్లు వేస్తే మరో బాల్తో 17 ఓవర్లు మాత్రమే వేస్తారు. సో ఈ విధంగా ఐసీసీ రూల్ విషయంలో మార్పు తీసుకొచ్చింది. అయితే అసలు ఈ రూల్లో మార్పు తీసుకురావడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్? ఆబ్వియస్లీ బౌలింగ్ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బాల్ హోల్డ్ అయ్యే కొద్దీ దాని నుంచి రివర్స్ స్వింగ్ రాబట్టొచ్చు. అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్ వైట్ బాల్ను బాగా గ్రిప్ చేయగలరు. సో ప్రజెంట్ చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంది, 25 అవర్స్ మాత్రమే బాల్ హోల్డ్ అవుతుంది. అంటే హార్డ్లీ T20 ఫార్మాట్లో అన్నట్టే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఎక్స్ట్రాగా ఇంకో 8 అవర్స్ హోల్డ్ అవుతుందో అప్పుడు ఆ టైంలో బౌలర్స్ బాగా గ్రిప్ చేయగలుగుతారు బాల్ని. మెయిల్ డెత్ ఓవర్స్లో రివర్స్ స్వింగ్ని బాగా రాబట్టగలిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ముందు చెప్పుకున్నట్టు స్పిన్నర్స్ కూడా బాల్ని బాగా గ్రిప్ చేస్తారు. ఇన్ఫాక్ట్ 2011 సంవత్సరంలో ఐసీసీ ఈ 2 న్యూ బాల్ రూల్ని తీసుకొచ్చారు. అండ్ అప్పటి నుండి చూసుకుంటే ఫింగర్ స్పిన్నర్స్ వన్డే ఫార్మాట్లో తగ్గిపోయారు. అశ్విన్ లాంటి జెన్యూన్ ఫింగర్ స్పిన్ బౌలర్స్ వైట్ బాల్ ఫార్మాట్స్ నుంచి దూరం అయిపోయారు. ఎక్కువగా రెడ్ బాల్ ఫార్మాట్స్కే పరిమితం అయిపోయారు. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్లో ఒక బాల్ను 8 ఓవర్స్ పాటు ఆడతారు. దీంతో ఫింగర్ స్పిన్నర్స్ ఆ ఫార్మాట్లో బాల్ని బాగా గ్రిప్ చేసి వికెట్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడైతే వన్డే ఫార్మాట్లో 2 న్యూ బాల్స్ రూల్ తీసుకొచ్చారో ఆ తర్వాత నుండి ఫింగర్ స్పిన్నర్స్తో కవా తగ్గిపోయింది. ఎక్కువగా రిస్ట్ స్పిన్నర్స్ గేమ్ని డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఈ రూల్ కారణంగానే మనం ఎక్కువగా కుల్చా కాంబినేషన్ యూజ్ చేసాం. సో ఈ 2 న్యూ బాల్స్ రూల్ వచ్చిన తర్వాత వన్డే ఫార్మాట్లో ఫింగర్ స్పిన్నర్స్ కవా తగ్గిపోయింది. కేవలం ఆల్రౌండర్స్ మాత్రమే వన్డే ఫార్మాట్లో సర్వ్ అవ్వగలుగుతున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ రూల్లో స్లైట్గా మార్పు తీసుకొచ్చారు. దీంతో మేబీ ఫింగర్ స్పిన్నర్స్ గేమ్లోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో బాల్ అనేది ఎక్కువగా టర్న్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టే ఫాస్ట్ బౌలర్స్కి రివర్స్ స్వింగ్ కూడా ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే బాల్ హోల్డ్ అయ్యే కొద్దీ షైన్ సైడ్ ఉన్న సైడ్ వెయిట్ పెరిగిపోద్ది, రఫ్ సైడ్ ఉన్న సైడ్ వెయిట్ తగ్గిపోద్ది. దీంతో ఓల్డ్ బాల్ అనేది రివర్స్లో షైన్ ఉన్న సైడ్ స్వింగ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో డెఫినెట్లీ ఈ 2 బాల్స్ రూల్ విషయంలో తీసుకొచ్చిన మార్పు అయితే ఖచ్చితంగా బౌలింగ్ టీంకి హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా డెత్ ఓవర్స్ లెక్క నుండి బ్యాట్స్మెన్ ఇంకా ఎక్కువగా కట్టడి చేయొచ్చు. బట్ ఎనివే దీంతో పాటు సలైవా బ్యాన్ కూడా ఎత్తేస్తే బాగుండేది. అంటే ఏడాది ఐపీఎల్ అలాగైతే బాల్ మీద సలైవా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారో ఆ రూల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఉంటే బాగుండేది.
బట్ ఐసీసీ ఆ పని చేయలేదు, సలవా మీద ఉన్న బ్యాన్ ఎత్తలేదు. దానికి కాంపన్సేషన్గా ఈ 2 బాల్స్ రూల్ విషయంలో మార్పు తీసుకొచ్చారు. ఇక రెండో రూల్ చేంజ్ విషయానికి వస్తే కంకషన్ సబ్ గురించి. సో మీ అందరికీ కంకషన్ సబ్ గురించి తెలిసి ఉంటుంది అనుకుంటున్నా, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. ఒకవేళ అయితే లేకపోతే సింపుల్గా చెప్తే జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే గేమ్ ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ యొక్క తలకు గాయమవుతుందో ఆ ప్లేయర్ ప్లేస్లో వేరే ప్లేయర్ని తీసుకురావచ్చు అని చెప్పి ఐసీసీ రూల్ పెట్టింది. అంటే బ్యాటింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫీల్డింగ్ చేసినప్పుడు కానీ ఈవెన్ బౌలింగ్ చేసినప్పుడైనా సరే ప్లేయర్ తలకు కనుక గాయమైతే అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని రీప్లేస్మెంట్గా తీసుకొచ్చే వెసులుబాటు అయితే ఐసీసీ కల్పించింది. అండ్ దీనే మనం కంకషన్ సబ్స్టిట్యూట్ అంటాం. సో ప్రజెంట్ రూల్లో చూసుకుంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే బ్యాట్స్మెన్కి బదులు ఒక ఆల్రౌండర్ని తెచ్చుకోవచ్చు, అలాగే బౌలర్కి బదులు ఒక ఆల్రౌండర్ని తెచ్చుకోవచ్చు, అండ్ వైస్ వర్సా కూడా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, శివన్ దూబేకి రీప్లేస్మెంట్గా మన వాళ్ళు హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. అండ్ ఆ టైంలో అది పెద్ద కాంట్రవర్సీగా మారింది. సో దీని దగ్గర నుండి ఐసీసీ ఈ రూల్ విషయంలో ఇంకా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు. అంటే ఇక నుండి పక్కా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ మాత్రమే చేయాలి, అది కూడా గేమ్ స్టార్ట్ అవ్వకముందే నామినేట్ చేసేలాంటి ప్లేయర్స్ని. విచ్ మీన్స్ టాస్ పడిన తర్వాత టీమ్స్ని సబ్మిట్ చేసినప్పుడు ప్రతి టీం కూడా ఒక 5 ప్లేయర్స్ని కంకషన్ సబ్స్గా నామినేట్ చేయాలి. అండ్ ఈ 5 నామినేటెడ్ ప్లేయర్స్లో చూసుకుంటే ఒక వికెట్ కీపర్, ఒక బ్యాట్స్మెన్, ఒక పేస్ బౌలర్, ఒక స్పిన్ బౌలర్, అలాగే ఒక ఆల్రౌండర్, 5 ఉండాలి. అండ్ దెన్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే కంకషన్కి గురవుతారో వాళ్ళకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ప్లేయర్ని మాత్రమే టీంలోకి తీసుకోవాలి. అంటే ఒక బ్యాట్స్మెన్ కంకషన్కి గురైతే అతని ప్లేస్లో బ్యాట్స్మెన్ మాత్రమే తీసుకురావాలి, ఆల్రౌండర్ని తీసుకొస్తామంటే కుదరదు. అలాగే ఒక ఆల్రౌండర్ కంకషన్కి గురైతే ఆల్రౌండర్ని మాత్రమే తెచ్చుకోవాలి రీప్లేస్మెంట్గా. అలా కాకుండా బౌలర్ని తీసుకొస్తాం లేకపోతే బ్యాట్స్మెన్ తీసుకొస్తామంటే కుదరదు. సెకండ్ నుండి క్లియర్గా కంకషన్ సబ్ విషయంలో కేవలం లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ని మాత్రమే అలౌ చేయబోతున్నారు. గతంలో ఉన్నట్టు కాంట్రవర్సీలు జరిగేందుకు ఎలాంటి స్కోప్ ఉండబోవట్లేదు. ఇక ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ 2 కొత్త రూల్స్ను ఎప్పటి నుండి అమలు చేయబోతున్నారు కూడా ఐసీసీ డేట్స్ ఇచ్చేసింది. టెస్ట్ ఫార్మాట్లో జూన్ 17వ తేదీ నుండి, వన్డే ఫార్మాట్లో జూలై 2వ తేదీ నుండి, అండ్ T20 ఫార్మాట్లో చూసుకుంటే జూలై 10వ తేదీ నుండి ఈ 2 రూల్ చేంజెస్ అమల్లోకి రాబోతున్నాయి. అయితే థర్డ్ రూల్ చేంజ్ విషయానికి వస్తే మాత్రం ఒక స్పెసిఫిక్ డేట్ అవ్వలేదు, ఈ మంత్ నుండి అప్లై అవుతుందని చెప్పారంతే. సో మూడో రూల్ చేంజ్ ఏంటంటే బౌండరీ క్యాచింగ్ విషయంలో చేశారు. అది కూడా మనం మెయిన్లీ గతంలో బీబీఆర్లో చూసాం. మైకెల్ నెసర్ బౌండరీ లైన్ దగ్గర ఒక కాంట్రవర్షియల్ క్యాచ్ తీసుకున్నాడు. అది ఎలా అంటే ముందు ఇన్సైడ్ రోపే బాల్ని టచ్ చేశాడు, వాటి తర్వాత మళ్ళీ బౌండరీ బయటికి వెళ్ళి పరిగెత్తాడు కాసేపు, అలాగే తర్వాత మళ్ళీ బాల్ని ఎగరేసి మళ్ళీ బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ తీసుకున్నాడు. సో ఆ టైంలో చూసుకుంటే ఈ క్యాచ్ విషయంలో చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దీంతో ఎంసీసీతో పాటు ఐసీసీ కూడా ఈ రూల్ విషయంలో మార్పు తీసుకురావాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. మరీ ముఖ్యంగా దీని మీద ఇల్లీగల్ అని ప్రింట్ వేసేశారు. సో ఇప్పుడైతే బౌండరీ బయట ఇలా బండి హోప్స్ చేస్తే క్యాచ్ తీసుకోవడం నిషేధం. ఖచ్చితంగా క్యాచింగ్ అనేది బౌండరీ లోపలే జరగాలి. ఒకవేళ బౌండరీ బయటికి వెళ్లాల్సి వస్తే కేవలం ఒక్కసారి మాత్రమే టచ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే బౌండరీ లోపల క్యాచ్ పట్టుకున్నాడు, బట్ బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ బయటికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బాల్ని గాల్లో ఎగరేసి ఒకసారి బౌండరీ బయటికి వెళ్ళొచ్చు, బట్ అలా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ బౌండరీ లోపల పడాలి. అంటే ఫీల్డర్ మొత్తం కంప్లీట్గా బౌండరీ లోపలికి వచ్చేసి క్యాచ్ తీసుకోవాలి. ఆర్ఎల్స్ గాల్లో ఉన్నప్పుడు క్యాచ్ తీసుకుంటూ బౌండరీ లోపల మాత్రమే ల్యాండ్ అవ్వాలి. అలాగే తన రెండో స్టెప్ కూడా బౌండరీ బయటే పడితే, అంటే మైకెల్ నెసర్ క్యాచ్ పట్టినట్టు బౌండరీ రాతలు పరిగెత్తుకుంటూ వెళ్ళి గాల్లోకి ఎగరేసి మళ్ళీ పట్టుకుంటే అలా చల్లదన్నమాట. ఖచ్చితంగా ఫీల్డర్ యొక్క రెండో స్టెప్ బౌండరీ లోపలే పడాలి. అలా కాకుండా బౌండరీ బయట పడితే 6గా ఇచ్చేస్తారు. సెకండ్ నుండి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్ తీసుకున్నప్పుడు అవతల వెళ్ళేందుకు కేవలం ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక్కసారి మాత్రమే బౌండరీ బయట ఉన్న గ్రౌండ్ని టచ్ చేయగలడు, మరి తర్వాత ఖచ్చితంగా క్యాచ్ని ఇన్సైడ్ రోపే కంప్లీట్ చేయాలి. అలా కాకుండా మరోసారి బౌండరీ బయట గాల్లో ఎగిరి మళ్ళీ బౌండరీ బయట ల్యాండ్ అలా చేసుకుంటూ వెళ్ళి క్యాచ్ తీసుకుంటారంటే కుదరదు. ఖచ్చితంగా ఫీల్డర్ యొక్క రెండో టచ్ అనేది ఇన్సైడ్ బౌండరీ మాత్రం ఉండాలి. అవుట్ సైడ్ బౌండరీని రెండో టచ్ ఉంటే దాన్ని 6గా ఇచ్చేస్తారు, ఈవెన్ దో బాల్ గాల్లో ఉన్నా సరే. సో బౌండరీ క్యాచింగ్ విషయంలో తీసుకొచ్చిన రూల్ చేంజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక రూల్ చేంజ్ అయితే ఈ మంత్ నుంచి అమలు కాబోతుందని చెప్పి ఐసీసీ చెప్పింది. అలాగే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కల్లా ఎంసీసీ ఈ రూల్ను లాస్ట్ బుక్లో పొందుపరచబోతున్నారు. అంటే మనకి 42 లాస్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి ఒక రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్లో ఈ చేంజ్ని నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కల్లా అఫీషియల్ చేయబోతున్నారు. బట్ అమలు పరిచే విషయానికి వస్తే మాత్రం ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉండబోతుంది. అంటే ఈ మంత్ నుండే ఈ బౌండరీ క్యాచింగ్ రూల్ విషయంలో తీసుకొచ్చిన మార్పు అమలు కాబోతుంది. సివిగైస్ ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన 3 రూల్ చేంజెస్. మరి వీటిలో మీకు ఏ రూల్ మార్చడం బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.